ఏ హాయ్ గైస్, టుడే మనం ఎపిసోడ్ 2 అయితే చూసేద్దాం. సో రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మన మదర్ ఒక డ్రీమ్ని చూసుంటుంది. సో ఇప్పుడు ఆ డ్రీమ్ని మన ఫాదర్ దగ్గర అయితే చెప్తుంది. ఫాదర్ అయితే అంటున్నాడు, మేబీ నీలో ఉన్న పవర్స్ అన్నీ బయటకు వస్తుందేమో, దానికే ఇలా డ్రీమ్స్ అన్నీ వస్తుంది కావచ్చు, నువ్వేం భయపడకు, అన్నీ సెట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. సరే అని చెప్పి మదర్ అయితే క్యాంపియన్ దగ్గర వచ్చి మాట్లాడుతుంది. ఏంటి టుడే నువ్వు హార్వెస్ట్ చేసింది ఏదీ కనిపించలేదు, ఎందుకు పొటాటోస్ ఏవి తీయలేదా అని చెప్పి అడుగుతుంది. ఛాంపియన్ అయితే సైలెంట్గా ఉన్నాడు. సో మదర్ రోబోట్ అయితే కోపంగా అడుగుతానని చెప్పేసి తన వాయిస్ని చేంజ్ చేస్తుంది, ఫేస్ని కొంచెం కోపంగా ఉన్నట్టు చూపిస్తుంది. నిజం చెప్పు, ఏం జరిగింది అనేసి అడుగుతుంది. ఇది ఒక రోబోట్ కదా, సో హ్యూమన్స్కి ఉన్న ఫీలింగ్స్ని అలానే ఇమిటేట్ చేయలేదు. సో దానికి తెలిసినట్టయితే భయపెట్టేస్తుంది. దానికి భయపడిపోయిన మన ఛాంపియన్ కూడా నిజం చెప్పేస్తున్నాడు. సో ఫాదర్ అయితే స్పేస్ షిప్ని చూశాడంట. అది కూడా దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళ స్పేస్ షిప్ అంట. సో వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలనేసి మన స్పేస్ షిప్ని చూడాలని చెప్పాడు. సో నేను అతనితోనే ఉన్నానని చెప్పేస్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాతకి మన మదర్ రోబోట్కి వస్తుంది చూడు కోపం. ఫాస్ట్గా వెళ్ళి మన ఫాదర్ దగ్గర గొడవ వేయడానికి స్టార్ట్ చేస్తుంది. ఈ 2 రోబోట్స్ని క్రియేట్ చేసింది ఒకే క్రియేటరే, కానీ ఇన్ని సంవత్సరాలు ఈ బిడ్డల్ని పెంచారు కదా, సో దాంట్లో ఏదో వీళ్ళు ఆల్టరేట్ అయి ఉన్నారన్నమాట. సో మన ఫాదర్ అయితే చెప్తున్నాడు, వార్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఛాంపియనే మనకి ఇంపార్టెంట్ అండ్ అతను సేఫ్గా ఉంటాడు, ఆ స్పేస్ షిప్లో కూడా అందరూ బాగానే చూసుకుంటారు అని చెప్తున్నాడు. కానీ దీనికి మన మదర్ అయితే ఓకే చెప్పడం లేదు. ఆమె అయితే ఫైట్ అయ్యడానికి కోసమే రెడీ అవుతుంది. మన ఫాదర్ అయితే నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నేనైతే ఆ స్పేస్ షిప్కి కమ్యూనికేట్ చేసి తీరుతాను అని చెప్తున్నాడు. సో మదర్ లోపల ఉన్న ప్రోగ్రామింగ్ అయితే చెప్తుంది, ఫాదర్ ఇలానే చెప్తే సెట్ కాదు, సో అతన్ని చంపేసే అని చెప్పేసిందేమో. మదర్ అయితే ఫాదర్ని అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. సో అలా అటాక్ చేసి కిందేస్తుంది. వేసిన ప్లేస్లో వీళ్ళు ఒక బోన్ని కనిపెట్టారు కదా, దాన్ని పళ్ళులా ఉంది, దాంట్లోనే పెట్టి చెక్కేస్తుంది. మన ఫాదర్ రోబోట్ అయితే అడుగుతున్నాడు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి. కానీ మదర్ రోబోట్ అదేది పట్టించుకోకుండా కడుపులో చేయి వదిలి సంథింగ్ హాట్ లాగుంది దాన్ని పెరికేస్తుంది. మేబీ అది ప్రాసెసర్ కావచ్చు. ఆ ప్రాసెసర్ తీసిన నెక్స్ట్ సెకండ్ ఫాదర్ రోబోట్ అయితే షట్ డౌన్ అయిపోతుంది. సో ఈ మ్యాటర్ మన ఛాంపియన్కి అయితే తెలియదు కదా. సో ఛాంపియన్ దగ్గర ఏమంటుందంటే, మీ డాడీకి కొన్ని రోజులుగానే హెల్త్ బాగలేదు, అతని ప్రాసెసర్ సరిలేదు, సో అతనైతే షట్ డౌన్ అయిపోయాడు అని చెప్తుంది. ఛాంపియన్కి కూడా బాధగానే ఉంది, ఎందుకంటే ఫాదర్ ఇక రాడు కదా. సో మదర్ ఏమంటుందంటే, నేను కూడా ఎప్పుడు షట్ డౌన్ అవుతానో నాకు తెలియదు, సో నువ్వు ఫాస్ట్గా పెరగాలి, ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి అని చెప్తుంది. ఫైట్ వేసిన దాంట్లో టైర్డ్ అయిపోయి ఉంటుంది మన మదర్ రోబోట్ అయితే. సో మన ఛాంపియనే హెల్ప్ చేసి రూమ్లో అయితే పడుకోబెడుతున్నాడు. ఆమె పడుకునిందా లేదా అని చెక్ చేసుకొని ఈ పెద్ద హోల్ దగ్గరికి అయితే వస్తున్నాడు. ఎందుకా అని చూస్తే వాళ్ళ డాడీ అయితే సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు కదా, సో నేను కంప్లీట్ చేస్తాను చూడండి రా అని చెప్పి అతనైతే ఆ స్పేస్ షిప్లోకి వెళ్తున్నాడు. సంథింగ్ డివైస్ అయితే ఆన్ చేస్తున్నాడు, అదైతే ఎల్లో కలర్గా గ్లో అవుతుంది అండ్ ఒక వాయిస్ మెసేజ్ అయితే పెడుతున్నాడు. అది కూడా సగం సగమే, హలో ఎవరన్నా ఉన్నారా, నేను ఈ ప్లానెట్లో ఉన్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. అలా ఏం చేశాడో తెలియదు కానీ ఆ స్పేస్ షిప్ అయితే స్టార్ట్ అయ్యి ఇంకా కిందకైతే వెళ్ళిపోతుంది. మన ఛాంపియన్ అయితే సేఫ్గా దారం పట్టి పైకెక్కుతున్నాడు. కానీ కింద పడుతున్న స్పేస్ షిప్ అయితే ఆ పెద్ద హోల్లో అటు ఇటు గుద్దుకొని కింద పడి బ్లాస్ట్ అవుతుంది. ఇంకొక సైడ్లో మన మదర్ అయితే లేచేసింది కావచ్చు, ఆమె కోపంలో ఏం చేస్తుందో తనకే అర్థం కాలేదు. అక్కడ ఉన్న బోన్స్ అంతా పగలగొడుతుంది, వాళ్ళు కల్టివేట్ చేసిన చెట్లను కూడా పీకి పడేస్తుంది అండ్ మళ్ళీ ఆమె నోస్లో నుంచి మౌత్లో నుంచి వైట్ కలర్ బ్లడ్ అయితే వస్తుంది అండ్ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. లేట్గా వచ్చిన మన ఛాంపియన్ అయితే లేపుతున్నాడు వాళ్ళ మామ్ని. ఆమె కూడా లేచి చూస్తుంది, ఛాంపియన్ అయితే పక్కనే ఉన్నాడు. అండ్ అదే సమయానికి ఎవరో మాట్లాడుతున్నారు, మేము ఈ ప్లానెట్లో అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయాం, ఇక్కడ ఉన్న వాళ్ళని సేఫ్గా తీసుకొని వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మన మదర్ రోబోట్ అయితే ఛాంపియన్ దగ్గర చెప్తుంది, నేను ఒక ఆండ్రాయిడ్ అని వాళ్ళకి చెప్పవద్దు అని చెప్పి ప్రామిస్ తీసుకుంటుంది. సో వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నాడు, దీంట్లో ఒక అతన్ని చూపిస్తున్నారు చూసారా, ఇతని పేరు క్యాప్టెన్, రియల్ నేమే క్యాప్టెనా అని అడగకండి,
అతను ఉన్న స్పేస్ షిప్ లో క్యాప్టెన్. సో ఇతని క్యాప్టెన్ అనే పిలుచుకుందాం. సో మీరు ఎలా ఇక్కడ ఉన్నారు అని క్యాప్టెన్ అడగడంతో మన రోబోట్ మామ్ అయితే చెప్తుంది, మేము కూడా మనుషులమే, ఈ ప్లానెట్ కి మేమే ఫస్ట్ వచ్చాం, కానీ మాకైతే దేవుడిపై నమ్మకం లేదు. క్యాప్టెన్ చూసి మీరైతే దేవుడిపై నమ్మకం ఉన్నవాళ్ళు కదా, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఈ ప్లానెట్ కి మేమే ఫస్ట్ వచ్చామని చెప్పి మన రోబోట్ అయితే అంటుంది. మన క్యాప్టెన్ అయితే చెప్తున్నాడు, కరెక్టే, కానీ అవన్నీ వార్కి ముందు, కానీ ఇప్పుడంటే అలా కాదు, వార్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మనకి కావాల్సింది హ్యూమన్ రేస్ని ఎక్కువ చేయడమే అనేసి చెబుతున్నాడు. అండ్ ఈ ప్లానెట్కి మీరే ఫస్ట్ వచ్చారు, మేము వెళ్ళిపోవాలి అని చెప్పారు కదా, అలా అంతా ఏ రూల్స్ లేదు, వార్ అన్నీ కంప్లీట్ అయ్యాక మీరు మేము కూర్చొని మాట్లాడాలి, ఆ తర్వాతకి కొత్తగా రూల్స్ అన్నీ రాయాలి. సరే ఓకే, మాకైతే ఆకలిగా ఉంది, మీరు వ్యవసాయం చేసినట్టుంది, మాకేదైనా ఫుడ్ పెట్టొచ్చుగా అని అడుగుతున్నాడు. సో మన ఛాంపియన్ కూడా ఓకే మమ్మీ పెట్టు అని చెప్పడంతో వీళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెడుతున్నారు. వచ్చిన అందరూ తింటున్నారు, ఒక అతను తప్ప. ఛాంపియన్ అడుగుతున్నాడు ఎందుకు అతను తినడం లేదు అనేసి. కెప్టెన్ చెప్తున్నాడు వాడెందుకు తింటాడు, వాడు రోబోట్ కదా, సో వాడికైతే ఫుడ్ అక్కర్లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మదర్ని చూసి అడుగుతున్నాడు ఈ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంది, హ్యూమన్స్కి సెట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. మదర్ కూడా అవన్నీ కరెక్ట్గానే ఉంది, అవన్నీ లేకపోతే మేము ఎలా ఉంటామని చెప్పి చెప్తుంది. సో తిన్న తర్వాతకి మన కెప్టెన్ అయితే అడుగుతున్నాడు ఈ ఒక్కరోజు అయితే మేము స్టే చేసుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వెళ్ళిపోతామని చెప్తున్నాడు. మదర్ కూడా సరే ఓకే అని చెప్పి వాళ్ళకి టెంట్లో ప్లేస్ ఇస్తుంది. క్రూ మెంబర్స్తో వచ్చిన కెప్టెన్ అయితే వాళ్ళ క్రూ మెంబర్స్ దగ్గర చెప్తున్నాడు అది ఒక రోబోట్, బాగా తెలుస్తుంది కానీ అది కవర్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఆ అబ్బాయిని తీసుకొని మన స్పేస్ షిప్కి అయితే వెళ్ళిపోదాం, అడ్డుగా ఆ ఆండ్రాయిడ్ వచ్చిందంటే దాన్ని కూడా చంపేద్దామని చెప్పి మన కెప్టెన్ ఫిక్స్ అయిపోయాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది, మన క్యాంపియన్ అయితే బయటకు వచ్చి చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే అక్కడున్న ఫుడ్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు. క్యాంపియన్ అయితే అడుగుతున్నారు ఎందుకు అంత తీసుకుంటున్నారు అనేసి. మా పెద్ద స్పేస్ షిప్లో చాలా హ్యూమన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి కొంచెం ఫుడ్ కావాలి, దానికోసమే తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు క్యాప్టెన్ అయితే మన ఛాంపియన్ దగ్గర మరుగ్గా వచ్చి మాట్లాడుతున్నాడు, కానీ మన మదర్ రోబోట్ కూడా ఒక సైడ్లో నిల్చుకొని వింటూ ఉంది. నాకు బాగా తెలుసు అది ఒక రోబోట్ అని, హ్యూమన్ కాదనేసి. నువ్వు నాతో వచ్చేసే, నీకే భయం వద్దు, ఆ స్పేస్ షిప్లో నా కొడుకు కూడా ఉన్నాడు అండ్ చాలా పిల్లలు ఉన్నారు, నీకు క్లోజ్ ఫ్రెండ్స్గా వాళ్ళు మారిపోతారు అని చెప్పి చెప్తున్నాడు. నేను వస్తాను కానీ నాతో మదర్ రోబోట్ కూడా రావాలి అని చెప్పి మన ఛాంపియన్ చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాతకి మన మదర్ రోబోట్ అయితే ఎలా సైలెంట్గా ఉన్నావు, కోపంతో వస్తుంది, కానీ వాళ్ళతో ఒక రోబోట్ ఉంటుంది కదా, సో అదైతే మన మదర్ని అటాక్ చేసి ఫైర్లో పడేస్తుంది. చూడండి ఫేస్ అంతా వైట్గా బ్లడ్ వస్తుంది అక్కడక్కడ. సో ఇప్పుడు మదర్ రోబోట్ అయితే లేచుకుంది, ఏంట్రా నువ్వు ఇస్తే తీసుకునే టైప్ అనుకున్నావా, ఇప్పుడు తిరిగి ఇస్తాను చూడరా అని చెప్పేసి ఆ రోబోట్ని చితక బాధేసి బయటికి వచ్చి చూస్తుంది. చూస్తే మన క్యాప్టెన్ అయితే ఛాంపియన్ని బలవంతంగా లాక్కొని వెళ్తున్నాడు. ఛాంపియన్ అయితే అరుస్తున్నాడు మదర్ మదర్ అనేసి. దీన్ని విన్న తర్వాత సైలెంట్గా ఉంటారా ఏంటి, కోపం అయితే పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరినీ ఒక చూపు చూస్తుంది చూడండి, ఆమె ఐస్ అయితే మారుతుంది. సో అందరు చెప్తున్నారు ఆమె కళ్ళని ఎవరిని చూడకండి అనేసి, బట్ ఇట్స్ టూ లేట్. ఆమె తన నోరు తెరిచి హా అని గర్జన వేయడంతో ఏదో న్యూక్లియర్లో దెబ్బతిన్నట్టు వాళ్ళ ఫేస్ అంతా ఎలా మారిపోతుంది చూడండి, అలా మారిపోయిన సెకండే బ్లాస్ట్ అయిపోతున్నారు వాళ్ళు. సో ఇవన్నీ చూసిన ఛాంపియన్ అయితే భయపడిపోతున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. మదర్ అయితే చెప్తుంది భయపడకు ఛాంపియన్, నేనే, నువ్వు సేఫ్గా ఇక్కడే ఉండు అని చెప్పి హెడ్ పైన కిస్ ఇచ్చేసి ఏమో నడిచి వెళ్తుంది. ఒక 2-3 స్టెప్సే పెట్టుంటుంది, నెక్స్ట్ సెకండ్ వెపనైజ్డ్ రోబోట్గా మారి గాల్లో ఎగరడం స్టార్ట్ చేస్తుంది. సో మన మామ్ రోబోట్ దగ్గర నుంచి తప్పించుకున్న క్యాప్టెన్ అయితే స్పేస్ షిప్ లో వచ్చి కూర్చుంటున్నాడు, కానీ అది బయట నుంచి చూస్తే కనిపించదు, ఎందుకంటే అది ఒక స్టోన్ లా ఉంది. సో మన మదర్ రోబోట్ కూడా కనిపెట్టేసింది ఇది ఒక స్పేస్ షిప్ అని. ఆమె టచ్ చేయడంతో అది ఒరిజినల్ ఫామ్ కి అయితే వస్తుంది. సో లోపల ఉన్న మన కెప్టెన్ అయితే హెల్ప్ అడుగుతున్నాడు. ప్లానెట్ కి 3 స్పేస్ షిప్ అయితే వచ్చి ఉంటుంది. ఫస్ట్ అయితే మన కెప్టెన్ ది, ఇంకొకటి 2 and 3 ఉంది, బట్ ఎవరికి లైన్ కలవడం లేదు. సో రోబోట్ అయితే లోపలికి వస్తుంది, మన కెప్టెన్ గన్ తో ఫైర్ చేస్తున్నాడు, బట్ వేస్ట్, ఏమే కాలేదు చూడండి. సో వాడిని కొట్టి బయటపడేస్తుంది. ఇప్పుడు ఆ చిన్న స్పేస్ షిప్ ని ఎత్తుకొని పెద్ద స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాలంటే ఫార్మాలిటీస్ ఉంటుంది కదా,
ఎవరు అని అడుగుతున్నారు. సడన్ గా మన మామ్ రోబోట్ అయితే తన ఫేస్ని మార్చుకొని క్యాప్టెన్ లా చూపిస్తుంది. సో వాళ్ళు కూడా స్పేస్ షిప్ లోకి అలౌ చేస్తున్నారు. స్పేస్ షిప్ లోకి వచ్చిన నెక్స్ట్ సెకండ్ తన ఒరిజినల్ ఫామ్ లోకి అయితే మారుతుంది మన మదర్ రోబోట్. ఇప్పుడు ఇక్కడున్న అందరినీ అరుపని చెప్పాలా గర్జనని చెప్పాలా అర్థం కావడం లేదు. అలా చెయ్యడంతో అక్కడున్న వాళ్ళందరూ బ్లాస్ట్ అయిపోతున్నారు. లిటరలీ పీస్గా అయిపోతున్నారు. అలా అందరినీ బ్లాస్ట్ చేసి ఇప్పుడు మెయిన్ డెక్ దగ్గరికి వస్తుంది. అక్కడైతే డోర్ క్లోజ్లో ఉంది. తన మౌత్ని ఓపెన్ చేసి సంథింగ్ పొగలా వదులుతుంది. అలా వదిలిన నెక్స్ట్ సెకండ్ ఆ డోర్ అయితే కొంచెం ఫ్రీజ్ అవుతుంది. ఒక పంచ్ పెడితే ఆ డోర్ కూడా పీసులుగా పగిలిపోతుంది. ఇప్పుడు అక్కడున్న అందరినీ ఒకే అరుపు, అందరూ బ్లాస్ట్ అయిపోయారు. జస్ట్ ఒక్కడైతే ఉన్నాడు. మదర్ రోబోట్ ఆ షిప్కి అయితే కమాండ్ వస్తుంది, కింద పోయి ఈ షిప్ అయితే క్రాష్ అవ్వాలనేసి. బట్ ఆ షిప్ అయితే ఈమె చెప్పేది అక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఈమెకి దానికి యాక్సెస్ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ ఒక్కడినైతే వదిలిపెట్టింది కదా, వాడి కన్నునైతే స్కాన్ చేయాలి. వాటంగా ఉండాలని చెప్పేసి వాడి ఐ ల్యాషెస్ని పెరికేస్తుంది. సో ఆ రోబోట్ కూడా ఐస్ని స్కాన్ చేసుకుంటుంది. సో షిప్కి అయితే కమాండ్ ఇచ్చేసింది, నువ్వు వెళ్ళి క్రాష్ అవ్వాలనేసి. అండ్ నెక్స్ట్ పిల్లలైతే ఉంటారు కదా, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. సో పిల్లలైతే వర్చువల్ రియాలిటీ వరల్డ్ అయితే ఉన్నారు. సో వాళ్ళు ఈ స్పేస్ షిప్లోనే ఉంటే అవుట్ వరల్డ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో వర్చువల్ వరల్డ్లో అయితే ఉంటున్నారు. ఇంకొక సైడ్లో మన మదర్ రోబోట్ అయితే తన కళ్ళని కట్టుకుంటుంది ఒక క్లాత్తో. ఎందుకంటే ఈమె ఇలా బ్లాస్ట్ చేస్తుంది కదా, ఈ పవర్ అనేది తన ఐస్లో నుంచి వస్తుందా లేకపోతే తన అరవడం వల్ల వస్తుందా అనేసి ఆమెకు తెలియదు కదా. సో ఈ ఫ్యూచర్ జనరేషన్ సేఫ్గా ఉండాలి అని చెప్పి ఆమె కళ్ళనైతే గంటలతో కట్టుకుంటుంది. అండ్ ఈ రూమ్లోకి రావడానికి ముందే ఆమె ఒక యూవీ బాత్ అయితే ఎత్తుకుంటుంది. ఆ యూవీ బాత్ తీసుకోవడం వల్ల ఆమె పైన ఉన్న బ్లడ్ అన్ని డిసాల్వ్ అయిపోతుంది, నార్మల్గా ఉంటుంది. సో ఈ రూమ్లో ఉన్న పిల్లల్ని కూడా పిలుస్తుంది, ఇక్కడ ఎందుకు వర్చువల్ వరల్డ్, నేను మాకు రియల్ వరల్డ్ని చూపిస్తాను, నాతో రండి అని చెప్పి పిలుస్తుంది. భూమిలో మన క్యాంపియన్ అయితే చనిపోయిన బాడీస్ అన్ని పూడుస్తున్నాడు, వాళ్ళకి చివరి మర్యాదలన్నీ చేస్తున్నాడు. తలపై ఎత్తి చూస్తే ఆ స్పేస్ షిప్ అయితే కింద పడుతుంది. మన ఛాంపియన్ కూడా చూస్తున్నాడు. కింద పడిన ఆ స్పేస్ షిప్ అయితే పెద్ద శబ్దాలతో బ్లాస్ట్ అవుతుంది అండ్ వైబ్రేషన్ కూడా ఫీల్ అవుతున్నాడు. సేమ్ ఈ సైడ్ మన క్యాప్టెన్ కూడా చూస్తున్నాడు, అంత పెద్ద స్పేస్ షిప్ కింద పడి బ్లాస్ట్ అవ్వడం. హలో అని చూస్తున్నాడు, ఎవరన్నా ఉన్నారా, సిగ్నల్ దొరుకుతుందా అనేసి. బట్ నో యూస్, ఏడుస్తున్నాడు, అయ్యో పోయిందే మొత్తం అని చెప్పి. కానీ ఒక చిన్న స్పేస్ షిప్లో అందరూ సేఫ్గా వచ్చి దిగుతున్నారు. ఫస్ట్ అయితే పిల్లలు బయటకు వస్తున్నారు, నెక్స్ట్ మన మదర్ రోబోట్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఛాంపియన్ దగ్గర వచ్చి మాట్లాడుతుంది, వీళ్ళంతా నీ ఫ్రెండ్స్, వీళ్ళంతా నీ కోసమే వచ్చారు, వాళ్ళని హ్యాపీగా చూసుకో అని చెప్పి దగ్గరికి వస్తుంది. కానీ మన ఛాంపియన్ అయితే దూరం పోతున్నాడు, ఎందుకంటే ఇంత పెద్ద రుద్ర తాండవాన్ని చూసిన తర్వాతకి కూడా ఎలా దగ్గరికి వస్తాడు, అతను భయపడుతున్నాడు. సో మదర్ కూడా వచ్చిన ఈ చిన్న పిల్లలకి ఏం కావాలో చూడు ఛాంపియన్ అని చెప్పి ఈమె వెళ్ళిపోతుంది. కానీ మన ఛాంపియన్ ఇంకా భయంలోనే ఉన్నాడు. మదర్కి ఇంకొక ఫేస్ ఉంటుంది అండ్ అది ఇంత డేంజరస్గా ఉంటుంది అని మన క్యాంపియన్ అయితే ఎదురు చూడలేదు. అతనైతే చాలా భయపడిపోతున్నాడు. ఇలా చూపిస్తూ ఎపిసోడ్ 2 ఎండ్ చేస్తున్నారు. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియో మీకు డైలీ వస్తుంది. సీ యూ అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.